శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ సమయంలో వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది, ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగకుండా ఉంటే ఏ గ్రహానికి పరిహారం చేయాలన్నది ఒక వీడియోగా మనం తెలుసుకుందాం. మరి మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతి. మరి గురువు రాశుల వారికి కూడా గురుబలం ఉంటేనే వివాహం జరుగుతుంది. ప్రస్తుతం రాశి అందు శనిగ్రహ సంచారం ఇది చాలా వరకు వివాహానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఏ ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతుంటుంది రాశిలో శని ఉన్నప్పుడు. అలాగే జాతకుడు కూడా వివాహానికి సిద్ధంగా ఉండడం, ఏదో ఉద్యోగం సరిగ్గా లేదనో, ఏదో అప్పులు ఉన్నాయనో, కుటుంబ పరిస్థితులు బాగులేవనో వివాహానికి సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించడం. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు వివాహం చేయడానికి అనుకూలంగా ఉంటారు. మరి ఇటువంటి వారికి ఎలాగనుకుని ఆలోచిస్తే గురువు ప్రస్తుతం ఈ మిథున రాశిలో మే 37 వరకు ఉంటారు. అయితే ఇది కొంతవరకు మే 31వ తారీఖు లోపల వివాహానికి అనుకూలత ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ద్విస్వభావ రాశులైనటువంటి మిథున, కన్య, ధనుస్సు, మీన రాశుల్లో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం ఈ మిగతా 3 ద్విస్వభావ రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇప్పుడు మిథునంలో ఉన్నటువంటి గురువు అటు కన్యని వీక్షిస్తాడు, అటు ధనుస్సుని వీక్షిస్తాడు, యాజ్ వెల్ యాజ్ మన మీనాన్ని కూడా వీక్షిస్తాడు. ఈ కారణం వల్ల వీళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే వివాహం అన్నది మే నెలాఖరులోపు జరిగే అవకాశం ఉండదు. తప్పితే మళ్ళా ఇంచుమించు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు గురువు ఉచ్చులోకి వస్తాడు. ఎప్పుడైనా రాశ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ ఉచ్చులోకి వస్తే జాతకుడు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఆ సమయంలో ఈ మీనరాశి వారు ఒక ఉద్యోగ ప్రయత్నం చేసిన, సంతానం కొరకు ప్రయత్నం చేసిన, వివాహం కొరకు ప్రయత్నం చేసిన, మీరు పెద్దవారైతే మీ పిల్లల యొక్క వివాహానికి ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ గా ప్రస్తుతం మీనరాశి వారికి గురుబలం ఉన్నది. మన ఆలస్యానికి కారణం ఏంటంటే మరి రాశి అందు శని, వ్యయమందు రాహు. అయితే ఈ రాహు డిసెంబర్ అయిన తర్వాత తన రాశి మారుతూ ఉంటాడు. మకరంలోకి 11లోకి వస్తాడు. ఈ 11లోకి వచ్చినటువంటి రాహు కూడా వివాహానికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మరి మీనరాశి వారికి అప్పుడు కొంత బలం తగ్గుతుంది. రాహు 11లోకి వస్తే మరి శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది, గురు బలం కూడా బాగుంటుంది. కాబట్టి యాజువల్ లేదుగా ఈ సంవత్సరంలో ఈ ప్రధాన గ్రహాలు కొంతవరకు ఈ సహకరిస్తాయి. అయితే ఏంటంటే కంప్లీట్ గా ఈ రాశి వారు గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. గురుగ్రహానికి పరిహారం అంటే రాశ్యాధిపతిగా గురువుకి, రాశి అందు ఉన్నటువంటి శని భగవాన్ని కూడా పరిహారం చేసుకోవాలి. శని భగవాన్ని పరిహారం చేసుకోవాలంటే నిరంతరం శివుని యొక్క అభిషేకం చేయించుకోవాలి. మీరు స్వయంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవచ్చు, లేదా మీ గృహంలో నిత్యం మీ యొక్క గురువుల పర్యవేక్షణలో ఒక చిన్నదైనటువంటి స్ఫటిక శివలింగాన్ని, స్ఫటికతో చేసిన శివలింగాన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు శివునికి అభిషేకం, పంచామృతాలు, ఆవుపాలు, పంచదార ఏదో అభిషేకం చేస్తూ వీలైతే ప్రతిరోజు ఒక మారేడు దళాన్ని సమర్పించవచ్చు. అంటే ఈ మారేడు దళం ఎలా ఉంటుందంటే రోజు బయట నుంచి కొంత ఎక్కలేదు, మీరు ఒకేసారి కొంత తెచ్చి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఒక దాన్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మారేడు దళాలతో శివుణ్ణి మీరు ప్రతిరోజు 41 రోజులు ఈ విధంగా స్ఫటిక లింగానికి అభిషేకం చేయించుకుంటే 100కి 100 మీ జాతకంలో ఉన్నటువంటి సర్వదోషాలు పరిహారమై అటు ఏలినాటి శనిలో నడుస్తున్నటువంటి జన్మశని ప్రభావం తగ్గుతుంది. మీ కుటుంబంలో మీ మదరు, మీ మిగతా వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది.
వివాహానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితిగా ఏర్పడుతుంది. సో ఎప్పటికి కూడా అవటం లేదన్నప్పుడు మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. జన్మ జాతకంలో మిథున రాశిలో అంటే జన్మ జాతకంలో సప్తమ స్థానమైనటువంటి కన్యా రాశిలో పాపగ్రహాలు ఏమైనా ఉన్నాయా, శుక్రుడు ఏమన్నా ఆ రాశిలో నీచబడి ఉన్నాడా, సప్తమాధిపతి బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, లేదంటే పాపకర్తల యోగంలో ఉన్నాడా, లేదంటే ఈ కన్యా రాశి 2 పాపగ్రహాల మధ్య పడిందా, ఇవన్నీ కూలంకుషంగా పరిశీలించిన తర్వాత మరి ఎక్కడ ప్రాబ్లం అంటే సప్తమాధిపతి బుధుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిసి ఉన్నాడా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహానికి పరిహారం చేస్తూ దాని తర్వాత నవాంశ కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ నవాంశ వివాహానికి నవాంశ కంపల్సరీ. నవాంశ లగ్నంలో పాపగ్రహాలు ఉంటే 1 అంతకు మించి 2 కానీ 3 కానీ ఉంటే ఆ జాతకుడు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం, వివాహం అంటేనే దూరంగా ఉండడం. అదే సప్తమ భావంలో పాపగ్రహాలు ఉంటే ఈ వివాహం కొరకు ఎవరు సరిగ్గా ప్రయత్నం చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంబంధాలు కూడా సరిగ్గా రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక సప్తమ దోషం ఉంటే జాతకుడికి వివాహం అనేది ఆలస్యం అవుతుంది, వివాహం తర్వాత ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకని నవాంశ కూడా సరి చేసుకొని నవాంశలో ఉన్నటువంటి గ్రహాలు కూడా మరి మనం పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కంపల్సరీగా మాత్రం ఈ మీనరాశి మీన లగ్నం వారు సప్తమాధిపతి అయినటువంటి సప్తమ భావం అయినటువంటి బుధ గ్రహం కన్యా రాశి అధిపతి బుధుడికి పరిహారం కంపల్సరీగా చేయించుకోవాలి. బుధుడికి పరిహారం చేయించుకోవడానికి సింపుల్గా మరి విష్ణుమూర్తి ఆలయంలో ప్రతి బుధవారం తులసి దళాలతో తులసి మాలతో అభిషేకించి అర్చన చేయించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ వివరణపూర్వకంగా అర్థాలతో సహా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించడం మంచిది. అవకాశం ఉన్నవాడు ఒకసారి తిరుపతి కానీ ద్వారకా తిరుమల కానీ ఏదైనా ఒక వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని కానీ దర్శించి మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తొందరగా వివాహం జరగాలంటే ఏ సమయం అనుకూలిస్తుంది, ఏ గ్రహాలని పరిహారం చేసుకుంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకుంటాం తొందరగా వివాహం జరగాలంటే సాధారణంగా గోచారీత్యా గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి మే 31 లోపు వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటితే మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యన ఆ సమయం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గమనించవలసి ఉంటుంది. దశానాథుడు బలంగా లేకపోయినా పాపగ్రహాలతో కలిసిన వివాహం అన్నది జరగడం కష్టం అవుతుంది. అందుకని ప్రస్తుతం ధనుసు రాశి వారి గురుబలం ఎలా ఉంది, మరి దశ ఏ విధంగా ఉందని పరిశీలించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశ బాల్యంలో 7వ సంవత్సరం దాకా ఉంటుంది. అంటే పాదాన్ని బట్టి మాత్రం ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే అదృష్టం బాగుండే మంచి డెవలప్మెంట్ ఉంటాయి. శుక్ర మహాదశలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. అంటే ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాం 90 డేస్ బట్టి 25, 25 జరిగినప్పుడు ఓకే. లేదు జరగడం లేదు ఆ టైంలో వివాహం చేయాలనుకుంటే మాత్రం శుక్రగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం ఏం చేస్తాం? అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారిని తామర కలవకులని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, వాటితో
అమ్మవారికి అర్చన చేయించడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం లాంటివి పారాయణ చేయడం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాయసం నివేదన నైవేద్యంగా చేసి మరి లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇది కామన్గా శుక్రమహాదశ అనుకూలించే అవకాశం ఉంది. శుక్రమహాదశ దాటితే అంటే కొంతమందికి 25లోనూ, కొంతమందికి 26లోనూ, కొంతమందికి 23లో కూడా రవి మహాదశ వస్తుంది. ఈ రవి మహాదశ వివాహానికి అంత సపోర్ట్ చేయదు ఎవరికన్నా సరే. ఒకవేళ రవి దశలో వివాహం జరిగినా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని రవి దశలో సాధారణంగా వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవచ్చు రవి గ్రహానికి పరిహారం చేసి. అంటే ఎవరైతే రవి మహాదశ జరుగుతుంది ధనుసు రాశి, ధనుసు లగ్నం వారికి, వారు రవిగ్రహ పరిహారం నిమిత్తం సూర్య భగవానికి పరిహారం అంటే ఆదివారం నియమంగా ఉండడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం పారాయణం, ఒకసారి గోశాల దర్శించి గోశాలలో ఒక 10 కిలోల గోధుమలు గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు లేదా ఏకాదశి రోజు మీ యొక్క తారాబలం చూసుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ రవి యొక్క అనుగ్రహంతో రవి దశలో వివాహం జరుగుతుంది. జరిగినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వస్తే చంద్రమహాదశ మాత్రం 100% వివాహానికి అనుకూలం. అంటే ఇమీడియట్ గా చంద్రుడే వివాహం చేస్తాడు, లేదా కుజుడు కూడా చేయొచ్చు. అందువల్ల మరి రవి దశలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పరిహారం చేసుకోవడం కానీ, చంద్రదశ వచ్చేదాకా ఎదురు చూడటం కానీ చేసుకుంటే మంచిది. ఇవి అనుకూలించినా కూడా జన్మజాతకం కూడా పరిశీలించాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి అంటే సప్తమైనటువంటి మిథునంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి. లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమైన మిథున రాశిలో ఉన్న, మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్న, అది మరి సాధారణంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెప్తారు. ఇప్పుడు మొదటి వివాహానికి అనుకోవడం లేదు, 2వ వివాహం గురించి ఆలోచించక్కర్లేదు, అందువల్ల దాని గురించి పెద్ద భయపడక్కర్లేదు. సప్తమ స్థానంలో శుభగ్రహాలను తొందరగా ఇలాంటి బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, చంద్రుడు ఉన్నా సరే వివాహం తొందరగా జరుగుతుంది. శని, రాహు, కేతువు, ఈవెన్ గురువు ఉన్న కొన్ని సందర్భాల్లో ఆలస్య వివాహం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే సప్తమ భావంలో ఉన్నటువంటి గురువు పైన ఏదైనా ఒక పాపగ్రహ దృష్టి ఉందా, లేదంటే సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పడి ఉందా, లేదా గురువు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదా బుధుడు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, అనేక విధాలుగా ఇది చెప్తాడు. ప్రధానంగా శుక్రుడు శనితో కలిసి ఎంత దగ్గరగా ఉన్నా అంత లేట్ అవుతుంది. రాహుతో కలిస్తే వివాహం స్ట్రగుల్ పడతా ఉంటాం. రవి శుక్రుడు కలిసి కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ జాతక చక్రంలో ఉన్న పరిశీలించి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వివాహం ద్వారా ఒక మంచి చలాకి అందమైనటువంటి తెలివైనటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత జాతకుడు జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.